వెల్కమ్ బ్యాక్. మ్యాగీ ఉత్పత్తి సంస్థ నెస్లేకు కష్టాలు తప్పేలా లేవు. కోట్లాది భారత వినియోగదారులను నష్టపరిచినందున కారణంగా ఆ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వం భారీ పరిహారం కోరనుంది. దీంతో పాటు కంపెనీపై కేసు పెట్టే యోచనలో ఉంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఓ కంపెనీపై ప్రభుత్వ శాఖ కేసు పెట్టనుండడం ఇదే తొలిసారి. నెస్లే ఇండియా ఉత్పత్తి చేస్తున్న మ్యాగీపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీనిపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది. భారత్లో అనుచిత వ్యాపారాలు, తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు, లేబుళ్ల మీద తప్పుడు వివరాలిచ్చారంటూ కంపెనీ నుంచి నష్టపరిహారం కోరనుంది. కోట్లాది మంది కస్టమర్లను మోసం చేసిందనే కారణంగా ఆ సంస్థ నుంచి పరిహారంగా 640 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించింది. నెస్లే కంపెనీ భారతదేశంలో గత ఏడాది మ్యాగీ ఉత్పత్తులు అమ్మగా వచ్చిన 2500 కోట్ల రూపాయలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నష్టపరిహారం కోరనుంది. దీంతో పాటు నెస్లే కంపెనీపై కేసు నమోదు చేయాలని కూడా భావిస్తోంది. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ 1986 చట్టం ప్రకారం ఇటువంటి సంస్థలపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇదే కాక సెక్షన్ 12D ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేసు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. మోతాదుకు మించి రసాయనాలను కలుపుతున్నట్టు రుజువు కావడంతో దేశవ్యాప్తంగా మ్యాగీ నూడిల్స్ అమ్మకాలను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే మ్యాగీ నూడిల్స్ను మరోసారి పరీక్షించాల్సిందిగా నెస్లే ఇండియా ప్రభుత్వాన్ని కోరింది. 500 మ్యాగీ శాంపిల్స్లో మోతాదుకు మించి సీసం, మోనోసోడియం ఉన్నాయని తేలింది. అయితే ప్రైవేటు యాజమాన్యంలోని పలు ల్యాబ్లు ఆ సంస్థకు వత్తాసు పలుకుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కలుగజేసుకుని ప్రైవేట్ ల్యాబ్ల నివేదికలను కొట్టిపారేసింది. మ్యాగీకి తాము క్లీన్ చిట్ ఇవ్వలేదని, నిషేధం అమల్లోనే ఉందని తేల్చి చెప్పింది. మ్యాగీపై నిషేధం విధించిన కొన్ని వారాల తర్వాత కంపెనీపై కేసు దాఖలైంది. కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ధృవీకరించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిన దాదాపు 3 దశాబ్దాల్లో ఓ కంపెనీపై ప్రభుత్వ శాఖ కేసు పెట్టడం ఇదే తొలిసారి.